నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హుస్నాబాద్ శివారు కుమ్మరి కుంటలో అక్రమంగా మట్టి తరలింపు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లాలో గోల్డ్ ఫైనాన్స్ లో భారీ స్కామ్. అందులో పనిచేసే వారే ప్రధాన సూత్రధారులుగా అనుమానం. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు. యువత భారీగా హాజరు కావాలన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. హట్టి ఆశ్రమం పాఠశాలలో విద్యార్థుల ఆందోళన. భోజనం నాసిరకంగా ఉంటుందని ఆరోపణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు ఆయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కె శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 81లో ఉన్న కుమ్మరికుంట విస్తీర్ణం 1 ఎకరం 12 గుంటలు కాగా దానిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు కనిపిస్తోందన్నారు. సంబంధిత అధికారులు కుంటకు హద్దులు నిర్ణయించి అక్రమణకు గురైన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని ఇతర కుంటలకు కూడా సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఉంటుంది అందులో లోని మహమ్మదాపూర్ రోలగల కుమ్మరికుంటలో కొంతమంది ఆ కుంటలో ఉన్న మట్టిని మొత్తం తరలిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న రైతు మేము ఒకటే అడుగుతున్నాం, దాదాపు ఈ రైతు మా భూమి పోవడానికి అక్కడ దారి లేకుండా చేసిండ్రు. మా పక్కకున్న కుంటను మొత్తము అక్కడ అక్రమంగా మట్టి తరలిస్తారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు జరిగింది. దాన్ని ఇరిగేషన్ అధికారులు సీరియస్ తీసుకొని రెవెన్యూ అధికారులు సీరియస్ తీసుకొని అక్కడ హద్దులు నిర్ణయించే అవసరం ఉంది. ఏదైతే అక్రమంగా తరలిస్తున్న మట్టిని పోకుండా ఆపాలని చెప్పి సందర్భంగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం, అధికార బలంతో ఇష్టం వచ్చినట్టుగా అక్రమానికి గురి చేస్తే తర్వాత మట్టిని ధరలిచ్చినా ఇసుకను ధరలిచ్చినా చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా భయభ్రాంతులకు భయపడేది లేదు. అదేవిధంగా అక్కడ కనుక ఎవరైతే అక్రమంగా మట్టి ధరిస్తో వాళ్ళపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ కుమ్మరికుంట దాదాపు ఎకరా 12 గుంటల మొత్తం ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఎకరా 12 గుంటలు మొత్తం హద్దులు పెట్టేసి ఆ కుంటను కాపాడాల్సిన బాధ్యత అధికారులు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ కనుక పట్టించుకోకపోతే రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఫైనాన్స్ లో భారీ గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
చెన్నై కొత్తపల్లి గ్రామంలోని కీర్తన గోల్డ్ ఫైనాన్స్ లో 50 తులాలకు పైగా బంగారం మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైనాన్స్ లో పనిచేసే అనుదీప్, నిఖిల్, దినేష్, కృష్ణప్రసాద్, అరుణ్ కుమార్లు అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించి తమ గోల్డ్ ను అక్కడి నుంచి ఇతర బ్యాంకులకు తరలించినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్ కు చెన్నై కొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ కూడా సహకరిస్తున్నట్లుగా బాధితులు ఆరోపించడం గమనార్హం. 5 నెలల నుంచి బంగారానికి డబ్బులు కట్టి బంగారం కోసం కీర్తన ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీర్తన గోల్డ్ ఫైనాన్స్ పై ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని వాంటెడ్ చేసి కొడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలంటూ బాధితులు వాపోయారు. అంటే 5 గంటల్లో వచ్చినారు. ఎవరు దినేష్ 5 గంటల్లో వచ్చి మొదలు చేస్తున్నాం. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ రోజు గోల్డ్ ఇస్తేనే పోతాము. మేమైతే బంద్ చేయకూడదు. ఎవరికన్నా చెప్పు. మేమైతే ఏదంటే సూసైడ్ ఇద్దా నేను పోస్తానంటే అంటించుకుంటాం మేము. పక్కన పక్కన మూత పెట్టి అన్నా మేము నష్టమైనామన్నా మా బాధ ఎవరు అర్థం చేసుకోలేదా? మేము నష్టమైనామా మా బాధ అర్థం చేసుకోవాలి. మేము అంటించుకుంటాం. మేము నీళ్ళు చాలు నీళ్ళు చాలు నీళ్ళు చాలు మేము ఇచ్చిపోతాం అన్నారు. మా బాధ పట్టించుకునే వాళ్ళు లేరు. మరి మేమేం చేసేది? మేము చచ్చిపోయినా కూడా పట్టించుకునే నా కొడుకు లేరైనా ఎండి ఒక మెసేజ్ పెట్టిండు. ఎస్ఐ నువ్వు చేస్తారా చూస్తానని కూడా అన్నాడు. అన్నానండి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇక సత్యనారాయణ నువ్వు వండించుకోరా నేను చూస్తానన్నాడు. అన్న ఎప్పుడు అన్నాడు? మే 8వ తేదీ. మీరు చచ్చిపోయినా కానీ మీ గోల్డ్ ఇవ్వమంటున్నారు. ఎందుకు ఇస్తారన్న వాళ్ళు? మేము చచ్చిపోలే బాధలేదు. ఎండికి మెసేజ్ పెట్టుకుంటాం. ఎండి అయితే దానికి అవుతుంది కదా ఈ బ్రాంచ్ కి. మాకేం కదా మా బాధ చెప్పుకోవచ్చు కదా ఆమెకి. 1.5 సంవత్సరమేనా నకలీస్ 2 తులాలు తర్వాత కూడా ఏమీ లేదన్న. తీసేపోయినారు. గుత్తిలో లోన్ చేశారు. కొంచెం దినేషన్ ఆయన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. ఉగాది రోజు నైట్ లో 9 గంటల బ్రాంచ్ ఓపెన్ చేసి గోల్డ్ తీసిపోయినారు. డబ్బులు కట్టిస్తున్నారు. ఫస్ట్ లో వచ్చేసి గోల్డ్ విడిపించుకుంటున్నాం. మేము వచ్చినాం, డబ్బులు కట్టినాము. ఆ డబ్బులు కట్టినాకి 60,000 కట్టేసినాయి అమౌంట్. వాళ్ళు తీసుకునే దానికన్నా ఎక్కువ కట్టినాయి అడిగి. కానీ గోల్డ్ లేదు కదా మాకు. గోల్డ్ లేలే. మళ్ళీ వారం తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వారం తర్వాత వచ్చి దీనికి ఆ పిల్లలు సూసైడ్ చేసుకున్నా అని చెప్పేసి డబ్బులు కట్టించుకునేవాడు అట్లా దింకొని వెళ్ళిపోయినాడు. కృష్ణప్రసాద్ అని చెప్పి పేరు. కృష్ణప్రసాద్ డబ్బులు కట్టించుకున్నా. నా ఎదురుగా కట్టించుకున్నాడు. ఈ అబ్బాయి కూడా నీ పేరు మీద గోల్డ్ లేదు, వేరే అనేది పేరు మీద వేరే వాళ్ళ పేరు మీద ఉంది, నీ పేరు మీద లేదని చెప్పేసి మళ్ళీ ఫ్రాడ్ నువ్వు నన్నే వచ్చి నీతో నువ్వు రాకూడదు ఇక్కడ అంటారు వాళ్ళు. వేరే వాళ్ళ గోల్డ్ వచ్చేసి నా పేరు. నెల 18వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ యువత భారీగా హాజరు కావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అండ్ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సు విజయవంతం కోసం చేపట్టవలసిన కార్యాచరణపై పేట్ బషీర్బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివేకానంద్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేసిందని ఆయన విమర్శించారు. మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసినట్టు అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతులు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వండించిన భోజనం నాసిరకంగా ఉండగా రాత్రి కూడా కూరలో నాణ్యత ఉండటం లేదంటూ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఆదివాసీ సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను శాంతింపచేశారు. అనంతరం విద్యార్థులు హెచ్ఎం నిర్లక్ష్యం, నాసిరకం భోజనం, బోధనా లోపం, సరుకుల దుర్వినియోగం, వాచ్మెన్ వర్కర్ దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ మంద మకరందు ఫోన్ ద్వారా నాయకులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించగా రాత్రి 10:30 ప్రత్యేకంగా అన్నం, కూర వడ్డించి విద్యార్థులకు భోజనం అందించారు. అధికారులు హామీ అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. మండల్ అటి స్కూల్ ప్రభుత్వం ఈరోజు 10 రోజుల నుంచి కూరలు మంచిగా మొత్తం నీళ్ళు అవుతున్నాయి సార్. ఇంకా ఎడ్డీలు కూడా బాగా వార్డన్ హెచ్ఎం కూడా తెలుస్తలేదు ఎవరు. అవును సార్, ఇట్లా అవుతున్నాయి కూరలు కూడా మొత్తం మంచిగా లేవు సార్. ఇంత నీళ్ళే, పప్పులో నీళ్ళే. ఇది ఆలు కుర్మా, ఈ ఆలు కుర్మాలో కూడా మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి, ఇంకేం లేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా తినలేదు, అట్లానే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా తినలేదు సార్, అట్లానే ఉన్నాం సార్. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్, సాయంత్రం నుంచి సార్ పప్పులు రోజు ఇట్లానే అవుతుంది డైలీ సార్. ఏం లేదు సార్, ఈవినింగ్ ఇట్లానే ఉంటాయి సార్. ఏం లేదు సార్, ఒక్క రోజు కూడా తప్పదు సార్. రోజు ఇట్లానే ఉంటాయి సార్. సాయంత్రం మొత్తం ఇట్లానే ఉంటాయి రోజు. వాసన చూస్తేనే వామిటింగ్ వస్తుంది, కానీ ఆకలి ఇస్తుంది సార్. తినాల్సి పడుతుంది, తింటున్నాం ఎట్లానో అట్లా. ఎట్లంటే మోసం కూడా 20-30 మంది అవుతున్నారు సార్. ఒకటే రోజు ఒక రోజు 38 మంది పోయింది సార్ హాస్పిటల్కి.
మోషన్స్ అని బాగా మంది పోయింది సార్. కడుపు అవును సార్. మేడం కూడా వేరేది కావాలి సార్. వార్డన్ కూడా వేరే కావాలి సార్. వేరే వాళ్ళు కావాలి. హెచ్ఎం మేడం అయితే సరిగ్గా ఉండదు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టదు, క్లాస్ లో కూడా రాదు సార్, చూడడానికి కూడా రాదు సార్. సోషల్ స్టడీ కూడా చెప్తలేదు హెచ్ఎం మేడం. సోషల్ స్టడీ ఓన్లీ 10th కే నడుస్తుంది, వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటుంది వరకు లేదు. ఆమె సబ్జెక్ట్ సోషల్ అయితే వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటుంది సార్. 10th క్లాస్కి మాత్రం స్టడీ అవుతుంది, మళ్ళా 9th వరకు లేదు సార్ సోషల్ స్టడీ అనేది లేదు. చెప్పాలంటే సార్ మాకు హెచ్ఎం మేడం వద్దు సార్. వద్దు సార్. ఇంకా వార్డెన్ కూడా వేరే కావాలి సార్. వేరే కావాలి, హెచ్ఎం మేడం మాకు వేరే కావాలి సార్. పుష్పక్క కూడా వేరే కావాలి, వాచ్మెన్ కూడా వేరే కావాలి. వాచ్మెన్ తాగొచ్చి మమ్మల్ని అలర్ట్ చేస్తాడు. అవును సార్. ఇంకా వాళ్ళ అమ్మ కూడా, వాచ్మెన్ వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని తిట్టదు సార్. పుష్పక్క ఉన్నది సార్ వర్కర్, ఆమె కూడా రోజు తిట్టదు సార్. డైలీ ఒక్కరోజు తిట్టని రోజు లేదు సార్. ఇంట్లో వాళ్ళు కూడా అంతలా తిట్టాడు సార్ ఎప్పుడైనా, కానీ రోజు తిట్టదు సార్. హెచ్ఎం మేడం కూడా వెళ్తుంది వర్కర్లకు చెప్తుంది, ఆమె తిడుతుంది, ఈమెకి మమ్మల్ని ఏమైనా అనరాదు సార్. మా వైపు వస్తే అస్సలు చూడదు, ప్రేయర్లో కూడా రాదు సార్ టైంకి. ఇంట్లో కూడా ఇట్లాంటి కూర తినరు అని చెప్తున్నారు సార్ హెచ్ఎం మేడం. కానీ ఆ పుష్ప వర్కర్ ఉంది, ఇంత మంచి అన్నం ఇట్లాంటి కూరలు తింటారా అంటుంది సార్ వర్కర్. మేము ఏమన్నాలి సార్, ఇక రోజు అంటుంది మమ్మల్ని డైలీ సార్. మా కేన్యం మేడం కూడా ఒక్కరే ఉన్నారు. హెల్త్ బాగా లేకపోతే కొందరిని ఆదిలాబాద్, హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇక్కడ మళ్ళీ చూడడానికి ఎవరు ఉండలేదు. మాకు ఇంకొక ఏఎన్ఎం మేడం కావాలి అనుకుంటాం. సబ్జెక్ట్ లేరు కాబట్టి సోషల్ సబ్జెక్ట్ సార్ కూడా కావాలి, టీచర్ కూడా కావాలి. సోషల్ స్టడీస్ ఏం జరగట్లేదు. హెచ్ఎం మేడం ఇంకా వార్డన్ మేడం ఆమెనే. సోషల్ కూడా ఆమె కానీ చెప్పదు, అస్సలు చెప్పదు సార్. సోషల్ ఒక్కటి కూడా పాఠం కూడా కాలేదు సార్. గత 3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా నా పేరుతో కొందరు అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటిని నేను పూర్తిగా ఖండిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎక్కడ ఏ వ్యక్తిని కానీ కులాన్ని కానీ దూషించలేదని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో ఉన్న ఆడియోలు, వీడియోలు AI సాంకేతికతను ఉపయోగించి సందర్భానికి విరుద్ధంగా చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు నాయకులు పక్కా ప్రణాళికలతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా కుల సంఘాలకు ముడిపెట్టి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అయినప్పటికీ ఈ విషయంలో ఏ కుల సంఘం మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే వారికి నేను బేషరతుగా క్షమాపణలు చెబుతానని తెలిపారు. అందరికి నమస్కారం. ఏదైతే గత కొన్ని రోజులుగా ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో వాట్సాప్ గ్రూప్లలో కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ మీరందరూ గమనిస్తూ ఉన్నారు, దానిపైన ఎంత కాంట్రవర్సీ అవుతుందో మీరు అందరు చూస్తూనే ఉన్నారు. సో దాంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే అన్ని ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కట్ చేస్తూ అన్ని కట్ కాపీ పేస్ట్ అన్నట్టు ఒకటే మనిషి మాట్లాడుతూ వస్తుంది. దాంట్లో రెండో వ్యక్తి మాట్లాడేది కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఒకటే వన్ సైడెడ్గా మాట్లాడుతూ ఉద్దేశపూర్వంగా కావాల్చుకొని కుట్రపూరితంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా తండ్రి ఈ పార్టీకి 41 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఏ రోజు కూడా మాపై ఇటువంటి అభియోగాలు కానీ ఇలాంటి కులాలను దూషించినట్టు కానీ మతాలను దూషించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు లేవు. మరి 41 సంవత్సరంలో లేనిది ఈరోజే ఎందుకు వస్తుంది అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి అనే నేను కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ యువజన కాంగ్రెస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, దానిపైన నేను కమెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కంటిన్యూస్లీ ఒకటి తర్వాత ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది అడ్డగోలు రాతలు రాస్తున్నారు. అందుకే దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కూడా
ఫిర్యాదు చేశాను. మా కమిషనర్ గారిని కూడా కలిసి మేడంని కూడా కోరుకోవడం జరిగింది. మేడం మీరు చాలా కుట్రపూరితంగా అడ్డగోలుగా మా మీద రాతలు రాస్తున్నారని. అయినప్పటికీ కూడా కొందరు కావాల్సుకొని కొన్ని కుల సంఘాలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో శివచరణ్ రెడ్డి ఏదో వాళ్ళని నిజంగానే ఏదేదో అనేసినట్టు ఏదో నేను వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అటువంటి ఉద్దేశాలు మాకు లేవు. యువజన కాంగ్రెస్కి ఎటువంటి కులాలు మతాలు లేవు. మాకు ఉన్నది ఒకటే ఒక కులం, యువకులం. యువకుల కష్టాలు కానీ రాష్ట్రంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానిపైన ఫైట్ చేయడమే మాకు తెలుసు. మా సొంత కమిటీలో కూడా అనేక కులాల నుంచి మతాల నుంచి ఉన్నారు. ముస్లిమ్స్ కానివ్వండి, యాదవ్స్ కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, అనేక మంది చాలా మందికి ఇక్కడ యూత్ కాంగ్రెస్లో అన్నీ కలుపుకొని పదవులు ఉన్నాయి, పదవులు ఇస్తున్నాం. ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని వివాదాలు ఏమీ లేని దాని దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చూపించి అసలు నేను ఏమన్నానో అసలు ఏమీ అనకుండానే ఏదో అనేసినాము కులాన్ని ఏమన్నా ఎక్కడ కూడా కులాన్ని అన్నది లేదు అంటే చూపించండి. అంతేగాని ఇట్లా లేనిపోని రాతలు రాసుకుంటూ ఏదో అంటున్నాడు అధ్యక్షుడే అది ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు మాత్రం పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఇటువంటి మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో ప్రారంభమైన సహచరి కార్యక్రమం తెలంగాణ పోలీసింగ్ కి సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత అనే 4 ప్రధాన స్తంభాలపై రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు మహిళల్లో భద్రతా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఒక డిసిపి ఏరియాలో మీటింగ్ జరిగింది. ఇట్లాగే అయితే అక్కడ చాలా మంది తెలియకనో మహిళా కమిషనర్ అని అన్నారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను మహిళల కోసం ఉన్న కమిషనర్ కాదు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్. అట్లానే మీరు కూడా సహచరులు. ఇందాక ఏమన్నారంటే మహిళా పోలీస్ కాదు, మీరు పోలీస్ అన్ని పనుల కోసం మీ ఏరియాలో మీరు పోలీసింగ్ చేస్తారు, ఒక్క మహిళల కోసమే చేయరు. గాట్ మై పాయింట్? ఎస్. ఎందుకు అట్లా చెప్పినానంటే ప్రతి మహిళకు ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, ఎందుకంటే అందరము ఒక స్థాయికి ఒక వయసుకు వచ్చిన వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం, పిల్లలైతే ఎవరు లేరు. ప్రతి మహిళలో ఒక చిన్న భావం ఉంటుంది, ఏంటంటే నేను అన్నీ సాధించగలను, అన్నీ చేసుకోగల ధైర్యం నాకుంది, కానీ ఎక్కడో నన్ను ఇంకా కొంచెం నా ఫ్యామిలీ కానీ నా పిల్లలు కానీ తర్వాత పక్కన ఉన్న వాళ్ళు కానీ నా బంధువులు కానీ లేదంటే నేనున్న ఏ సొసైటీ కానీ నన్ను ఇంకొంచెం అర్థం చేసుకుంటే గుర్తిస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీకు కూడా అనిపించింది అట్లా ఎప్పుడైనా? అంటే నా కేపబిలిటీస్ చాలా ఉన్నాయి కానీ నాకు తగ్గట్టు నాకు గుర్తింపు లేదు, నేను అసలు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాను నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం అని నా భర్త అర్థం చేసుకుంటే బాగుండు, ఇంకా కొంచెం తర్వాత నా పిల్లలు అర్థం చేసుకుంటే బాగుండు, నా పక్కింటి వాళ్ళు ఇంకా కొంచెం నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. ప్రతి చిన్నదానికి నేను ఒక మగవాడిని ఎప్పటి పెట్టుకొని పోవాలి. అంటే కనీసం లాస్ట్కి ఒక భర్తనో తమ్ముడినో అన్ననో కొడుకునో. ఇంకా మనకు అవసరమా? అది అవసరమా చెప్పండి? అవసరం ఉండకూడదు, అవసరం రాకూడదు, అండ్ అవసరమని మనం ఫస్ట్ భావించకూడదు. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే మనకు చట్టాలపైన సరైన అవగాహన ఉండాలి. చట్టం ఎప్పుడు మనకు ఏ పని చేస్తే చట్టం యొక్క సహకారం మనం పోలీసుల ద్వారా తీసుకోగలమో మనకు ఖచ్చితంగా అవగాహన ఉండి ఉండాలి. మీరందరూ మేమందరం నమ్ముతాము. అంటే 1993లో స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఈ రోజు మళ్ళీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. హుస్నాబాద్ శివారు కుమ్మరి కుంటలో అక్రమంగా మట్టి తరలింపు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లాలో గోల్డ్ ఫైనాన్స్ లో భారీ స్కామ్,
అందులో పనిచేసే వారే ప్రధాన సూత్రధారులుగా అనుమానం. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు, యువత భారీగా హాజరు కావాలన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. హట్టి ఆశ్రమం పాఠశాలలో విద్యార్థుల ఆందోళన, భోజనం నాసిరకంగా ఉంటుందని ఆరోపణ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.